హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే సొరకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది సొరకాయని కట్ చేసేసి ముక్కలు కట్ చేసేసి దీంట్లో ఏంటంటే సరిపడా తాలింపు అనమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగబద్దలు అవన్నీ కూడా వేసేసుకుని ఎండుమిరకాయలు, కరివేపాకు అన్నీ కూడా సరిపడా ఆయిల్లో తాలింపు వేసుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే సొరకాయ ముక్కలను కట్ చేసేసి పక్కన పెట్టేసి దాంట్లో పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకుని అదంతా కూడా కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, అదంతా కూడా ఉడికిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఈ కూర ముందుగా ఉడకబెట్టేసిన సొరకాయ ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అదంతా కూడా బాగా చల్లగా అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత పెరుగు తీసుకుని లేదా మజ్జిగ ముందుగా చేసేసుకుని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మజ్జిగ చేసేసుకుని ఇందుట్లో కలిపేసేసుకోవాలన్నమాట. ముందుగా రెడీ పెట్టుకున్న తాలింపు ఉంటుంది కదా, ఇందుట్లో కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది సొరకాయ మజ్జిగ పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది సొరకాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. చూపిస్తాను అనమాట. ముందుగా అన్నీ రెడీ పెట్టేసుకోవాలన్నమాట. తాలింపు విడిగా వేసుకోవాలన్నమాట. ఓన్లీ పసుపు, కారం, సాల్ట్ మాత్రమే వేసి సొరకాయ ముక్కలు మాత్రం ఉడకబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. అది ఉడికి ఆరిపోయిన తర్వాత తాలింపు వేసుకుని కలిపేసుకోవాలన్నమాట మజ్జిగ పోసేసుకుని. ఇది రైస్లోకి బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది సొరకాయ మజ్జిగ పులుసు కర్రీ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.